గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు డాక్టర్స్ టైం. థైరాయిడ్ గ్రంథి మెడ ప్రాంతంలో కంఠముండి కింద ఉండే ఒక గ్రంథి. ఇది సీతాకోక చిలుక రెక్క రూపంలో శ్వాస నాళానికి ఇరుపక్కలా ఉంటుంది. శారీరక ఎదుగుదలలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ గ్రంథి పనితీరు గతి తప్పడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయి. థైరాయిడ్కు ప్రధాన కారణాలేంటి? అలాగే ఇరెగ్యులర్ పీరియడ్స్కి, సంతానలేమికి కారణాలేంటి? అసలు పీసీఓడి సమస్యలు, ఫైబ్రాయిడ్స్కు ప్రధాన కారణాలేంటి? వీటికి హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది? ఇలాంటి మరిన్ని విషయాలు హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ కుముద్ గారిని అడిగి తెలుసుకుందాం. అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు 0402331068 అండ్ 716. హలో డాక్టర్. ముందుగా చెప్పండి, అసలు థైరాయిడ్ అంటే ఏంటి, అలాగే ఎలాంటి రీజన్స్ ఉంటాయి వీటికి? సో మన బాడీలో అన్నిటికంటే ఎక్కువగా ఇంపార్టెంట్ ఒక గ్రంథి అంటే ఒక గ్లాండ్ అనేది థైరాయిడ్ గ్లాండ్ కరెక్ట్గా మన థ్రోట్లో ఇక్కడ జనరల్గా లొకేటెడ్ అనేది ఉంటుంది. ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేది జనరల్గా 3 ఇంపార్టెంట్ హార్మోన్స్ అనేది రిలీజ్ చేస్తుంది. దాంట్లో అన్నిటికంటే ఎక్కువగా ఇంపార్టెంట్ మనం అవసరం ఉండాల్సింది థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఈ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ జనరల్గా మన బ్రెయిన్ ద్వారా రెగ్యులేట్ అనేది అవుతున్నది. సో ఈ TSH థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది నార్మల్ ఉంటే దీని ద్వారా ఇంకో 2 హార్మోన్స్ T3 అండ్ T4 ఇవి కూడా నార్మల్ అనేది ఉంటుంది. సో జనరల్గా ఈ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన హార్మోన్. బికాజ్ ఈ హార్మోన్ అనేది మన కంప్లీట్ బాడీకి ఎఫెక్ట్ అనేది చేస్తుంది. అంటే మన హెడ్ నుంచి టోస్ వరకు కంప్లీట్ బాడీకి ఈ థైరాయిడ్ గ్లాండ్, చాలా చిన్నగా కనిపించే థైరాయిడ్ గ్లాండ్లో ఈ TSH హార్మోన్ చాలా ఎక్కువగా ఇంపార్టెంట్ ఫంక్షన్ అనేది చేస్తుంది. ఒక్కొక్క ఆర్గన్కి, మన బోన్స్కి, మన స్కిన్కి, మన వెయిట్కి, మన పీరియడ్స్కి, అన్నిటికీ కంప్లీట్గా మన బాడీకి ఇది ఎఫెక్ట్ అనేది చేస్తుంది. కాకపోతే ఈరోజు మనం చూసే కండిషన్స్లో థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నది అని జనరల్గా మనం వింటూ ఉంటాం. థైరాయిడ్ అంటే ఏంటిది? ఈ థైరాయిడ్ గ్లాండ్ లోపల ఈ TSH హార్మోన్ అనేది ప్లస్ కానీ తక్కువ అయినప్పుడు, అంటే ఎక్కువ అయినప్పుడు కానీ తక్కువ అయినప్పుడు మనకు థైరాయిడ్ అబ్నార్మాలిటీస్ అనేది జనరల్గా స్టార్ట్ అవుతున్నాయి. కాకపోతే దీంట్లో 2 బైఫర్కేషన్స్ అనేది ఉంటుంది. హైపోథైరాయిడిజం మరి హైపర్ థైరాయిడిజం. హైపోథైరాయిడిజం అనేది మనం ఎక్కువగా చూసేది ఆడవాళ్ళలో. 80% ఇండియాలో కేసెస్లో థైరాయిడ్ ప్రాబ్లమ్స్లో హైపోథైరాయిడిజం అనేది చాలా కామన్గా ఉంటుంది. కాకపోతే ఈ హైపోథైరాయిడిజం అంటే ఏంటిది, ఎలా స్టార్ట్ అవుతుంది? TSH హార్మోన్ అనేది 5.5 అంటే అప్రాక్సిమేట్లీ 6 కంటే ఎక్కువగా ఎప్పుడైతే వస్తుందో ఈ ప్రాబ్లంకి మనం హైపోథైరాయిడిజం ప్రాబ్లం అనేది అంటూ ఉంటాం. దీనికి రీజన్స్ ఏంటిది? ఎక్కువగా మెంటల్ స్ట్రెస్, మన బాడీ లోపల మన బ్లడ్లో ఐడిన్ లెవెల్స్ తక్కువగా ఉండడం అండ్ అన్నెసెసరీ అన్హెల్దీ హ్యాబిట్స్ ఎక్కువగా ఉండడం ఈరోజు ఒక కారణం అనేది మనం చూస్తూ ఉంటాం. TSH ఎప్పుడైతే తగ్గుతుందో 0.5 కంటే తక్కువగా, మరీ తక్కువగా ఉంటుందో ఆ ప్రాబ్లంకి మనం హైపర్ థైరాయిడిజం అనేది అంటూ ఉంటాం. దాంట్లో ఎక్కువగా మనం చూసే కండిషన్స్లో వెయిట్ లాస్, బోన్ పెయిన్స్, సడన్ హెయిర్ లాస్, స్కిన్ అనేది చాలా డ్రై అయిపోవడం, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ అనేది, సిమ్టమ్స్ అనేది హైపర్ థైరాయిడిజంలో మనం చూస్తూ ఉంటాం. హైపోథైరాయిడిజం అనేది 80% మనం కండిషన్స్ ఇండియాలో చూసే కండిషన్స్లో జనరల్గా 35 కానీ 30 ఇయర్స్ తర్వాత వచ్చే కండిషన్స్ అనేది ఉంటుంది. కాకపోతే ఈరోజు లాస్ట్ 20 ఇయర్స్ నుంచి మనం చూసే కండిషన్స్లో 20 ఇయర్స్ కంటే తక్కువ ఏజ్ ఉన్న అమ్మాయిలకి కూడా ఈ హైపోథైరాయిడిజం అనేది ప్రాబ్లం అనేది మనం చూస్తూ ఉంటాము. సో మీకు నార్మల్గా ఈ టెస్ట్ అనేది రెగ్యులర్గా చేయించుకుంటే మీకు డిటెక్ట్ అవుతుంది మీకు హైపో ఉందా, హైపర్ థైరాయిడిజం ఉందా. ఓకే అండి, కాలర్ కూడా లైన్లో ఉన్నారు. సురేందర్ కర్నూలు నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో సురేందర్ గారు, మాట్లాడండి. హలో చెప్పండి, మీ సమస్య చెప్పండి. సురేందర్ గారు నమస్తే, చెప్పండి. డాక్టర్ కుముద్ మాట్లాడుతున్నారు, చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి సార్. మేడం నా పేరు సురేందర్ అండి. ఎస్. సో నేను రీసెంట్ గా టెస్ట్ చేయించుకుంటున్నాను. థైరాయిడ్ TSH 40.9 ఉందని చెప్పారు. ఓకే ఓకే సార్, మీకు సిమ్టమ్స్ ఏమైనా కనిపిస్తున్నాయా? వెయిట్ లాస్, వెయిట్ గెయిన్, హెయిర్ లాస్? వెయిట్ గెయిన్ కొంచెం కనిపిస్తుందండి. ఓకే సార్, ఫైన్ సార్. ఫ్యామిలీలో థైరాయిడ్ ఎవరికైనా ఉన్నదా? దీనివల్ల సంతానలేమి ఏమైనా ప్రాబ్లం వస్తుందండి? ఓకే సార్, ఫ్యామిలీలో ఎవరికైనా థైరాయిడ్ ఉందా? మీ మదర్, ఫాదర్, బ్రదర్, సిస్టర్స్కి? లేదండి. లేదా? ఓకే సార్, నేను మీకు ఆన్సర్ ఇస్తాను సార్. సో జనరల్గా TSH, కాలర్ గారు అడిగింది, TSH టెస్ట్ చేయించుకున్నప్పుడు 4.9 అనేది వచ్చింది. సో ఇది మన ప్రాబ్లమా? దీనివల్ల సంతానం ప్రాబ్లం ఏమైనా అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉందా? సార్ జనరల్గా TSH అనేది మగవాళ్ళకి 5 కంటే తక్కువ ఉండడం అంటే
ఇది కంప్లీట్గా ప్రెజెంట్గా నార్మల్ ఉన్నది. కాకపోతే దీనివల్ల ఈ TSH 4.9 ఉండడం వల్ల మీకు ఎలాంటి సంతానలేమి ప్రాబ్లం అనేది ప్రెజెంట్గా అయితే రాకుండా మనకు అనిపిస్తుంది. కాకపోతే మీ 6 monthsకి ఒక్కసారి ఈ TSH టెస్ట్ అనేది చేయించుకోండి. అండ్ దీంతో పాటు మీకు వెయిట్ గెయిన్ అవుతుందంటే ఇంకొక టెస్ట్ నేను మీకు చెప్తాను. దానికి అది కొంచెం కాస్ట్లీ టెస్ట్ ఉంటుంది, అడ్వాన్స్ టెస్ట్ ఉంటుంది. మీకు ఇంకా ఫ్యూచర్లో ఈ థైరాయిడ్ అనేది అబ్నార్మల్గా అయ్యే ఛాన్సెస్ ఉందా లేదా ఈ టెస్ట్ ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు. దానికంటారు యాంటీ TPO అంటే థైరాయిడ్ యాంటీబాడీ టెస్ట్. మీకు TSH నార్మల్ వస్తుంది, కాకపోతే మీకు వెయిట్ గెయిన్ అయింది, సంతానం లేని సమస్య ఉన్నది అంటే డెఫినెట్గా వాళ్ళు ఈ యాంటీ TPO టెస్ట్ అనేది తప్పకుండా చేయించుకోవాలి. ఇది ఎక్కువగా ఉన్నదంటే డెఫినెట్గా మీకు ఫ్యూచర్లో థైరాయిడ్ వచ్చే ఛాన్సెస్ అంటే థైరాయిడ్ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ డెఫినెట్గా ఉన్నాయి. దాంట్లో కూడా హైపోథైరాయిడిజం వచ్చే ఛాన్సెస్ అనేది ఉంది. అండ్ సపోజ్ మీకు పిల్లలు లేని సమస్య ఉన్నది అంటే డెఫినెట్గా ఫ్యూచర్లో ఈ TSH ఎక్కువైనప్పుడు మీకు ఈ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఎవ్రీ 6 monthsకి మీ TSH చేయించుకోండి. అండ్ యాంటీ TPO కూడా మీరు డెఫినెట్గా ఇప్పుడు ప్రెజెంట్గా అయితే చేయించుకోండి. ఓకే అండి, థైరాయిడ్ గురించి చెప్తున్నారు, హైపో గురించి కంటిన్యూ చేయండి. సో జనరల్గా ఈ హైపోథైరాయిడిజంలో మనం చూసేది ఎక్కువగా కేసెస్లో అయోడిన్ డెఫిషియన్సీ ఉండడం అండ్ దీంతోపాటు స్ట్రెస్ ఎక్కువగా ఉండడం, ఇవి రెండు కూడా మనం కంటిన్యూస్గా చూసే కండిషన్స్లో మనం డిటెక్ట్ అనేది చేస్తున్నాము. కాకపోతే ఈరోజు యంగ్ ఏజ్లో అంటే 30 years కంటే ముందు ఒక 18 నుంచి 30 years లోపల కూడా ఆడవాళ్ళకి 50% ఆడవాళ్ళకి మనం చూసిన కేసెస్లో జనరల్గా TSH అనేది అబ్నార్మల్గా హై అనేది ఉంటుంది. దానికి రీజన్స్లో అగైన్ ఒక హెల్దీ లైఫ్ స్టైల్ లేకపోవడం, ఎక్సర్సైజ్ అనేది జనరల్గా మన హార్మోన్స్కి నార్మల్ అనేది ఉంచుతుంది. స్పెషల్గా థైరాయిడ్ గ్లాండ్ కోసానికి బ్రీదింగ్ ఎక్సర్సైజెస్, యోగా అనేది చేస్తే ఇది నార్మల్గా అనేది జనరల్గా ఉంటుంది. ఎవరికైతే TSH ఎక్కువగా స్టార్టింగ్లో మాత్రమే మీకు డిటెక్ట్ అయింది, మీరు ప్రెజెంట్గా జస్ట్ ఒక కొన్ని మంత్స్ బ్యాక్ మీకు TSH ఎక్కువగా ఉన్నదని మీకు బ్లడ్ రిపోర్ట్స్లో వచ్చిందంటే అలాంటి వాళ్ళు తప్పకుండా బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ అంటే యోగా అనేది కంపల్సరీ చేసినప్పుడు మనం చూసే కండిషన్స్లో ఇది రివర్స్ అనేది ఫాస్ట్గా అవుతుంది మెడిసిన్స్తో పాటు. సో మీకు కొన్ని కండిషన్స్ అనేది ఉంటుంది. మీకు ఎప్పుడైతే వెయిట్ లాస్ సడన్గా అవుతుంది లేకపోతే వెయిట్ గెయిన్ సడన్గా అవుతుంది, ఆడవాళ్ళు ఇది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. దీంతో పాటు మీకు పీరియడ్స్ అబ్నార్మల్గా అవుతున్నది ఆడవాళ్ళు, స్పెషల్గా చిన్న అమ్మాయిల్లో 15 years నుంచి ఒక 25 years ఏజ్ గ్రూప్లో మనం ఈరోజు చూసేది థైరాయిడ్ ద్వారా అబ్నార్మల్ పీరియడ్స్ రావడం అండ్ దీని ద్వారా వెయిట్ అనేది సడన్గా ఫ్లక్చుయేట్ అవ్వడం, ఇది చాలా ఇంపార్టెంట్ సిమ్టమ్స్ ఉంటాయి ఆడవాళ్ళలో. అదే మగవాళ్ళలో మనకు ఎలా డిటెక్ట్ అవుతుంది, సడన్గా వెయిట్ లాస్ కానీ వెయిట్ గెయిన్ అవ్వడం, హెయిర్ లాస్ సడన్గా అవ్వడం, లేకపోతే సడన్గా మీ స్కిన్ అనేది ఎక్కువగా డ్రై అవ్వడం, అబ్నార్మల్గా మీకు ఆకలి అనేది ఎక్కువ అవ్వడం లేకపోతే తక్కువ అవ్వడం, ఇవన్నీ కండిషన్స్లో ఈవెన్ ఒక్క సిమ్టమ్ కూడా మీకు ఉన్నదంటే డెఫినెట్గా మీరు TSH టెస్ట్ అనేది చేయించుకోవాలి. హైపర్ థైరాయిడిజం గురించి మాట్లాడాలంటే జనరల్గా ఈ కండిషన్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది మన క్లినికల్ కండిషన్స్లో. దీనికి రీజన్స్ ఏంటంటే జనరల్గా TSH అనేది తగ్గడం అనేది చాలా తక్కువగా జరుగుతున్నది. బికాస్ TSH అనేది జనరల్గా ఇంక్రీజ్ అవుతుంది. అంటే హైపోథైరాయిడిజం ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం మనం సొసైటీలో, మన మెడికల్ ప్రాక్టీస్లో. దానికి రీజన్ ఏంటంటే ఇది స్ట్రెస్ ఎక్కువైనప్పుడు TSH హార్మోన్ ఎక్కువగా అవుతుంది. తగ్గడం అనేది జనరల్గా చాలా తక్కువ కేసెస్లో మనం చూస్తూ ఉంటాం. సో జనరల్గా హైపర్ థైరాయిడిజం అనేది వచ్చినప్పుడు అది కొంచెం ఎక్కువగా సీరియస్ ప్రాబ్లం అనేది ఉంటుంది. దానికి సడన్గా TSH తగ్గడం అండ్ పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది. సో TSH ఎవరికైతే తక్కువగా ఉన్నది అంటే క్లినికల్లీ మీకు హైపర్ థైరాయిడిజం ఉన్న పేషెంట్స్కి జనరల్గా వాళ్ళకు ఆకలి ఎక్కువగా అవుతుంది, సడన్గా వెయిట్ లాస్ అనేది అవుతుంది, వాళ్ళకు హార్ట్ పాల్పిటేషన్స్ అనేది ఎక్కువగా అవుతున్నాయి, చెస్ట్లో డిస్కంఫర్ట్ అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది. ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు ఎవరైనా సరే, ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే, వాళ్ళు ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గర వెళ్ళి అన్ని దీని గురించి కరెక్ట్గా మెడిసిన్స్ యూస్ చేయాల్సి ఉంటుంది. అండ్ మెంటల్ స్ట్రెస్ అనేది మీరు బ్యాలెన్స్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలాంటప్పుడు మనం థైరాయిడ్కి కంప్లీట్గా రివర్స్ అయ్యే ఛాన్సెస్ అనేది డెఫినెట్గా ఉంటుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. రహీం సూర్యాపేట నుంచి మాట్లాడండి, మీ సమస్య చెప్పండి. హలో సార్ నమస్తే రహీం గారు, చెప్పండి. మేడం, మా పాప అమీనా 18 years PCOD ప్రాబ్లంతో సఫర్ అవుతుంది మేడం. దాని సొల్యూషన్ చెప్పారమ్మా అని. సార్ PCOD ఎప్పుడు డిటెక్ట్ అయింది సార్? ఎన్ని సంవత్సరాలు అవుతుంది? జస్ట్ రీసెంట్ 3 days బ్యాక్ మేడం. 3 days బ్యాక్. ఓకే సార్, నేను మీకు ఆన్సర్ ఇస్తాను సార్.
సో కాలర్ గారు అడిగింది ఏజ్ వచ్చేసి పాపది 18 years అనేది ఉన్నది. రీసెంట్గా ఇప్పుడు కొన్ని డేస్ బిఫోరే పీసీఓడి అనేది డిటెక్ట్ అయింది. సో పీసీఓడి అంటే ఎగ్జాక్ట్గా ఏంటిది, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్. జనరల్గా మనకు ఆడవాళ్ళకి రైట్ మరి లెఫ్ట్ ఓవేరీస్ అనేది ఉంటాయి. ఓవేరీస్ అంటే అండాశయాలు. ఎవ్రీ మంత్ ఒక ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ సైకిల్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే ఎగ్ రిలీజ్ అవ్వదు జనరల్గా దాంట్లోపల సిస్ట్ ఫార్మేషన్ ఇది జరుగుతుంది. ఓవేరీస్ లోపల సిస్ట్ ఫార్మేషన్ అంటే ఏంటిది, వాటర్ బబుల్స్ లాంటి సిస్ట్ అనేది ఫామ్ అవుతుంది. మన మెడికల్ టర్మ్స్లో దానికి సిస్ట్ అంటాము, నార్మల్ లాంగ్వేజ్లో దానికి వాటర్ బబుల్ అనేది అంటూ ఉంటారు. సో ఇది ఎవ్రీ మంత్ నార్మల్గా కూడా ఒక అమ్మాయికి సిస్ట్ చిన్న చిన్నగా ఫామ్ అవుతూ ఉంటుంది. కాకపోతే ఇది కొన్ని మంత్స్ వరకు ఎవ్రీ మంత్ 2 sides రైట్ ఇంకా లెఫ్ట్ ఓవరీలో సిస్ట్ అనేది కంటిన్యూస్గా ఫామ్ అవుతుంది. అండ్ అది మల్టిపుల్ మల్టిపుల్ అంటే 3, 4, 5, 6 అలాంటి నంబర్స్లో అది జరిగిందంటే మనం ఆ ప్రాబ్లమ్కి పీసీఓడి, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్ ప్రాబ్లం అనేది అంటాము. దీనికి లక్షణాలు అనేది జనరల్గా వెయిట్ గెయిన్, అన్నెసెసరీ అన్వాంటెడ్ హెయిర్. అంటే ఫేస్ మీద అమ్మాయిలకి జనరల్గా ఇక్కడ గ్రోత్ అనేది ఉండదు, ముస్టాచెస్ అనేది ఉండదు. అలాంటి వాళ్ళకి ఫేస్ మీద హెయిర్ అనేది గ్రో అవుతుంది బికాస్ ఆండ్రోజన్స్ అనేది ఎక్కువగా రిలీజ్ అవుతున్నాయి. దీంతో పాటు ఎక్కువగా వెయిట్ అనేది అబ్నార్మల్గా గెయిన్ అవ్వడం అండ్ పీరియడ్స్ అనేది ఇర్రెగ్యులర్ ఉండడం. సో జనరల్గా పీసీఓడి అనేది కంప్లీట్గా రివర్సిబులా కాదా, ఇది ఒక క్వశ్చన్ అనేది ఉంటుంది. డెఫినెట్గా ఇది రివర్స్ అనేది అవుతుంది. మీకు ఫస్ట్ టైం పీసీఓడి డిటెక్ట్ అయ్యింది అంటే మీరు డెఫినెట్గా ఇలాంటి హోమియోపతి ఇలాంటి మెడిసిన్స్ యూస్ చేయండి. బికాస్ న్యాచురల్ హార్మోన్స్ అనేది ప్రెజెంట్గా ఇంబ్యాలెన్స్ అయింది. దానికి నార్మల్గా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జనరల్గా మన హోమియోపతిలో హోమియో కేర్లో దీనికి పర్మనెంట్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. టైం టేకింగ్ ప్రాసెస్ డెఫినెట్గా ఉంటుంది. టైం అనేది ఎక్కువగా ఉంటుంది. 1 to 2 years కంప్లీట్ ట్రీట్మెంట్ అనేది దీనికి అవసరం వస్తుంది. మీకు ఇప్పుడే డిటెక్ట్ అయినా కూడా అట్లీస్ట్ ఒక 1 year ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే ఇది కంప్లీట్గా రివర్స్ చేయడానికి మెడిసిన్స్తో పాటు డయట్ అనేది చాలా హెల్దీ డయట్ ఉండాలి. అండ్ ఎక్సర్సైజెస్లో యోగా లేకపోతే ఏదైనా జిమ్ మీరు ఏదైతే అవైలబుల్ ఉందో మీ దగ్గరలో అది మీరు డెఫినెట్గా చేయాల్సి ఉంటుంది. హార్మోన్స్ ఎప్పుడైతే అబ్నార్మల్ అవుతాయి, పీసీఓడి రావడానికి డిఫరెంట్ రీజన్స్ అనేది ఉంటున్నాయి. దాంట్లో అన్నిటికంటే ఎక్కువగా ఇంపార్టెంట్ ఉంటుంది హార్మోనల్ ఇంబ్యాలెన్స్. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే మన ఆడవాళ్ళకి ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, ఆక్సిటోసిన్, ప్రోలాక్టిన్ ఇవన్నీ వేరే వేరే హార్మోన్స్ ఉంటాయి. FSH, LH ఇవన్నీ కూడా 6 హార్మోన్స్ బ్యాలెన్స్లో ఉంటాయి. దీంతో పాటు థైరాయిడ్ కూడా బ్యాలెన్స్లో ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఈ 6 to 7 హార్మోన్స్ 100% నార్మల్ ఉన్నాయి అంటేనే ఒక ఆడవాళ్ళకి ఒక అమ్మాయికి పీరియడ్స్ కరెక్ట్గా రెగ్యులర్గా ఉంటాయి అండ్ మంత్లీ సైకిల్స్తో పాటు ఎగ్ రిలీజ్ ప్రాసెస్ అనేది నార్మల్గా జరుగుతుంది. సో పీసీఓడి అనేది ఈరోజు అగైన్ మనం బుక్స్ ప్రకారంగా 30 years తర్వాత రావాల్సిన ప్రాబ్లం ఈరోజు 14, 15, 16, 18 years అమ్మాయిలకి కూడా మనం చూస్తున్నాం. అంటే చిన్న చిన్న అమ్మాయిలకి కూడా మనం పీసీఓడి అండ్ థైరాయిడ్ అనేది మనం చూస్తూ ఉంటాం. సో దీని ప్రకారంగా మనం అర్థం చేసుకోవాలంటే డెఫినెట్గా ఒక 5 years నుంచి 15 years వరకు మీరు న్యూట్రిషియస్ ఫుడ్ అంటే ఒక హెల్దీ ఫుడ్ అనేది మీరు తక్కువగా తీసుకున్నారు. స్ట్రెస్ మేబీ ఎక్కువగా ఫీల్ అయ్యి ఉంటారు, మెంటల్ కానీ ఫిజికల్ కానీ. ఫిజికల్ స్ట్రెస్ అంటే ఏంటిది, మరీ వర్క్ లేకపోవడం, అంటే ఎక్కువ వర్క్ ఉంటే కూడా మనకు ఫిజికల్ స్ట్రెస్ అవుతుంది. కాకపోతే పీసీఓడి కేసెస్లో మనం రీసెర్చ్ ప్రకారంగా చూసింది ఏంటంటే 5 years నుంచి 15 years వరకు అమ్మాయిలు ఎవరైతే అన్హెల్దీ డయట్ ఎక్కువగా తీసుకుంటారో, ఎక్కువగా మెంటల్ కానీ ఫిజికల్ స్ట్రెస్ ఫీల్ అవుతారు అండ్ ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీ లేకుండా అంటే ఎలాంటి ఎక్సర్సైజెస్ లేకుండా ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకు ఈ పీసీఓడి ప్రాబ్లమ్స్ అనేది జనరల్గా ఉంటుంది. ఇంకా ఫర్దర్గా ఒక 20-25 years తర్వాత కూడా సపోజ్ పీసీఓడి అలాగే కంటిన్యూ అవుతుందంటే అది ఒక మ్యారేజ్ వచ్చిన తర్వాత, ఏజ్ అయిన తర్వాత జనరల్గా ఇన్ఫర్టిలిటీ అంటే సంతానలేని ప్రాబ్లం కూడా జనరల్గా ఈ పీసీఓడి ద్వారా జనరల్గా జరుగుతుంది. బికాస్ ఎవ్రీ మంత్ ఏదైతే ఎగ్ రిలీజ్ అవ్వాల్సి ఉంటుందో అది జనరల్గా పీసీఓడిలో రిలీజ్ కాదు. ప్రెజెంట్గా ఎవరికైతే చిన్న ఏజ్లో పీసీఓడి డిటెక్ట్ అవుతుంది వాళ్ళకి కంప్లీట్గా రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంది. దట్ టు ఓన్లీ విత్ మెడిసిన్స్, డయట్ అండ్ ఎక్సర్సైజ్. సో మరి ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి, ఎలాంటి రీజన్స్ ఉంటాయి? సో అన్నిటికంటే ఎక్కువగా ఈరోజు మనం ఈ థైరాయిడ్ తర్వాత పీసీఓడితో పాటు చూసే ప్రాబ్లంలో అన్నిటికంటే ఇంపార్టెంట్ థర్డ్ మేజర్ ప్రాబ్లం వచ్చేసి ఇన్ఫర్టిలిటీ. సో ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి, మన మెడికల్ టర్మ్స్ ప్రకారంగా మ్యారేజ్ అయిన తర్వాత ఒక కపుల్ హస్బెండ్ వైఫ్ అనేది ఫస్ట్ 1 yearలో ప్రెగ్నెన్సీ రావడానికి ట్రై చేస్తున్నారు, బట్ అది జనరల్గా రావట్లేదు. సో ఈ ప్రాబ్లంకి మనం ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అనేది అంటూ ఉంటాం. సో జనరల్గా కొంతమంది మ్యారేజ్ అయిన తర్వాత ఎక్కువ తొందరగా అంటే విదిన్ ఫస్ట్ 2 years లోపల ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాకుండా జనరల్గా చూసుకుంటూ ఉంటారు ఈ రోజు టైంలో. కాకపోతే ఎవరైతే నార్మల్గా ట్రై చేస్తున్నారో అయినప్పటికీ అవ్వట్లేదు,
అలాంటి ప్రాబ్లమ్కి మనం ఇన్ఫర్టిలిటీ అనేది అంటూ ఉంటాం. జనరల్గా ఈ ఇన్ఫర్టిలిటీలో మనం ఎక్కువగా చూసే ప్రాబ్లమ్స్లో ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ. ప్రైమరీ అంటే ఏంటిది, ఎవరికైతే మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ టైం కూడా ఒక బేబీ అనేది లేదు, అలాంటి ప్రాబ్లమ్కి మనం ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అనేది అంటూ ఉంటాం. అదే మ్యారేజ్ అయిన తర్వాత మీకు ఒక బేబీ ఉన్నది, బట్ ఇంకొక సెకండ్ టైం ప్రెగ్నెన్సీ కోసానికి మీరు ట్రై చేస్తున్నారు, బట్ అది జరగట్లేదు అంటే మనం దానికి సెకండరీ ఇన్ఫర్టిలిటీ అనేది అంటూ ఉంటాం. సో ఎక్కువగా మనం చూసే కండిషన్స్లో ప్రైమరీ ఇన్ఫర్టిలిటీలో స్పెషల్గా దీంట్లో ఆడవాళ్ళు అండ్ మగవాళ్ళు ఇద్దరికి డిఫరెంట్ రీజన్స్ అనేది ఉంటున్నాయి. ఆడవాళ్ళలో హార్మోన్స్ అనేది 7 to 8 హార్మోన్స్ అనేది అన్నీ కంప్లీట్గా నార్మల్ ఉండాల్సి ఉంటుంది. సో ఎక్కువగా కాంప్లెక్స్ హార్మోన్స్ అనేది ఆడవాళ్ళలో ఉంటుంది. సో ప్రైమరీ ఇన్ఫర్టిలిటీలో మనం అగైన్ చూసే ప్రాబ్లమ్స్లో హైపోథైరాయిడిజం, అంటే ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నట్లు హైపోథైరాయిడిజం ప్రాబ్లం అండ్ సెకండ్ ప్రాబ్లం వచ్చేసి పీసీఓడి. ఇవి రెండు మీకు బిఫోర్ మ్యారేజ్ ఒక అమ్మాయికి ఉన్నదంటే మ్యారేజ్ తర్వాత ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ రావడానికి ప్రొబబిలిటీ అంటే ఛాన్సెస్ అనేది 50 to 60% అయిపోతుంది. సో ప్రైమరీ ఇన్ఫర్టిలిటీలో మనం చూసిన కండిషన్స్లో ఎక్కువగా హైపోథైరాయిడిజం వల్ల అండ్ పీసీఓడి వల్ల ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అనేది వస్తుంది. వేరే రీజన్స్ ద్వారా చెప్పాలంటే జనరల్గా ఫెలోపియన్ ట్యూబ్, అంటే ఏదైతే అండాశయం ఓవరీస్ నుంచి యూట్రస్కి కనెక్ట్ అయ్యే ఏదైతే ఫెలోపియన్ ట్యూబ్ ఉంటుందో అది వన్ సైడ్ అనేది ఓపెన్ ఉండదు. సో జనరల్గా ఈ రెండు ట్యూబ్స్ అనేది ఓపెన్ ఉంటే మాత్రమే జనరల్గా ప్రెగ్నెన్సీ అనేది పాజిటివ్ వస్తుంది. అండ్ కొంతమందికి వన్ ట్యూబ్ నార్మల్గా ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. కాకపోతే ప్రైమరీ ఇన్ఫర్టిలిటీలో మనం చూసింది ఏంటంటే రెండు ట్యూబ్స్ అనేది కంపల్సరీ ఓపెన్ ఉండాల్సి ఉంటుంది. థర్డ్ రీజన్ అనేది ఉంటున్నది జనరల్గా యాన్ ఓవ్యులేటరీ సైకిల్స్, అంటే ఏంటిది, పీరియడ్స్ అనేది రెగ్యులర్గా ఉన్నాయి, కాకపోతే ఎవ్రీ మంత్ ఏదైతే ఎగ్ రిలీజ్ అవుతుంది 14 days తర్వాత, అంటే పీరియడ్స్ నుంచి ఫస్ట్ డేట్కి మనం కన్సిడర్ చేసుకున్న తర్వాత 14th డే ఓవ్యులేషన్ అంటే ఎగ్ రిలీజ్ జరిగే ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. ఈ ప్రాసెస్ అనేది కొంతమంది అమ్మాయిల్లో ఏదో ఒక రీజన్ వల్ల, విటమిన్ డెఫిషియన్సీ వల్ల, లేకపోతే ఏదో ఒక స్ట్రెస్ కానీ ఎలాంటి రీజన్స్ వల్ల కూడా కొంతమందికి యాన్ ఓవ్యులేటరీ సైకిల్స్ అనేది ఉంటుంది. అంటే వాళ్ళకి మంత్లీ పీరియడ్స్ అయితే వస్తున్నాయి, పీసీఓడి లేదు, కాకపోతే మంత్లీ ఏదైతే ఎగ్ రిలీజ్ అవ్వాల్సి ఉంటుందో అది జరగట్లేదు. ఇది మనం దీనికి జనరల్గా యాన్ ఓవ్యులేటరీ పీరియాడిక్ సైకిల్ అనేది అంటూ ఉంటాం. సో ఈ రీజన్ వల్ల కూడా ఆడవాళ్ళలో మనం చూసే కండిషన్స్లో ఇన్ఫర్టిలిటీ చాలా ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. అదే మగవాళ్ళలో మనం కంపేర్ చేసుకోవాలంటే రీజన్స్ అనేది ఏమి ఉంటాయంటే బేసిక్గా టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది ఆడవాళ్ళలో ఎస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ కంపల్సరీ నార్మల్ ఉండాలి. సేమ్ అలాగే మగవాళ్ళలో మేల్స్లో టెస్టోస్టెరాన్ హార్మోన్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది అబ్నార్మల్గా ఉన్నదంటే ఇన్ఫర్టిలిటీకి జనరల్గా మేల్ ఇన్ఫర్టిలిటీకి అది క్రియేట్ చేస్తుంది. అండ్ దీంతోపాటు సీమెన్ అనేది తక్కువ ఉండడం, స్పర్మ్ కౌంట్ తక్కువ ఉండడం, ఆడవాళ్ళలో ఎగ్ రిలీజ్ కాకపోవడం ఎలా ప్రాబ్లం ఉంటుందో సేమ్ అదే ప్రాబ్లంకి మనం మగవాళ్ళలో స్పర్మ్ కౌంట్ తక్కువ ఉండడం అనేది చెప్తూ ఉంటాం. సో మగవాళ్ళలో మనం ఎక్కువగా చూసే కండిషన్స్లో ఎవరికైతే ఎక్కువగా డ్రింకింగ్ కానీ స్మోకింగ్ కానీ హ్యాబిట్స్ ఎవరికైతే ఉంటున్నాయో అలాంటి వాళ్ళకు ఈ స్పర్మ్ కౌంట్ అనేది తగ్గిపోతుంది. లేకపోతే వేరే కండిషన్స్ ద్వారా కూడా, అంటే కాంజెనైటల్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంటే బర్త్ నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, సపోజ్ ట్యూబ్స్ లోపల ప్రాబ్లం ఉన్నాయంటే కూడా ఈ స్పర్మ్ అనేది అబ్నార్మల్గా తక్కువగా ఉంటుంది. సో ఇవి రెండు మెయిన్ రీజన్స్ ఉంటాయి మేల్ ఇన్ఫర్టిలిటీకి. కాకపోతే ఈ ఇన్ఫర్టిలిటీ మేల్ అయినా సరే ఫీమేల్ అయినా సరే ఎంతవరకు మనం క్యూర్ చేసే కండిషన్స్ ఉంటాయి, డెఫినెట్గా మనం రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఈవెన్ ప్రెగ్నెన్సీ కూడా జనరల్గా చాలామందికి వస్తూ ఉంటుంది. కాకపోతే మీరు ఏ కండిషన్లో ఉన్నారో, మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దాన్ని బట్టి జనరల్గా మనం ట్రీట్మెంట్ అనేది డిసైడ్ అనేది చేస్తుంటాం. ఓకే అండి, ప్రతి ఒక్కరిలో కూడా ఇప్పుడు అన్నీ బాగానే ఉంటాయి, బట్ అన్ఎక్స్ప్లెయిన్డ్ రీజన్స్ అంటారు కదా, సో వాళ్ళకి ఎందుకని ఇన్ఫర్టిలిటీ ఉంటుంది? సో జనరల్గా ఈరోజు ఇంకొక ఇంపార్టెంట్ కండిషన్ మనం చూసేది ఏంటంటే ఇన్ఫర్టిలిటీ ఉంది, మెడికల్లీ రిపోర్ట్స్ హస్బెండ్ వైఫ్ అంటే ఫీమేల్ అండ్ మేల్ ఇన్ఫర్టిలిటీ ఏది కూడా క్లినికల్లీ లేదు, ఎలాంటి అబ్నార్మాలిటీస్ లేదు, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ లేదు, ఎగ్ కానీ స్పర్మ్ కానీ అన్నీ నార్మల్ ఉన్నాయి, అయినప్పటికీ కూడా చాలామందికి ఇన్ఫర్టిలిటీ అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ రావట్లేదు. సో జనరల్గా దీంట్లో మనం జనరల్గా చెప్పేది ఏంటంటే మైక్రో న్యూట్రిషన్ది డెఫిషియన్సీ అనేది ఉంటుంది. జనరల్గా ఎగ్ రిలీజ్ అవ్వడానికి లేకపోతే స్పర్మ్ రిలీజ్ అవ్వడానికి మైక్రో నరిష్మెంట్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. మనం చూసిన కేసెస్లో జనరల్గా ఐరన్ కానీ, ఫాలిక్ యాసిడ్ కానీ, జింక్ కానీ, మెగ్నీషియం కానీ, మ్యాంగనీస్ కానీ ఇవన్నీ మైక్రో న్యూట్రిషన్ కింద వస్తుంది. జనరల్గా దీనికి ట్రేస్ ఎలిమెంట్స్ అనేది అంటూ ఉంటాం. ట్రేస్ ఎలిమెంట్స్ అంటే జనరల్గా ఫాలిక్ యాసిడ్ అండ్ ఐరన్కి వదిలిపెట్టేసి, జనరల్గా ఐరన్ అండ్ ఫాలిక్ యాసిడ్ మనం ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటాం బికాస్ ఎనీమియా అనేది జనరల్గా మన ఇండియాలో చాలా కామన్గా ఉంటుంది. సో స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత అందరూ కూడా బ్లడ్ చెక్
చెకప్స్ అనేది చెప్పించుకుంటారు. దాంట్లో ఐరన్ అండ్ ఫాలిక్ యాసిడ్ తక్కువ ఉంటే అది డిటెక్ట్ అవుతుంది. సో ఐరన్ ఫాలిక్ యాసిడ్ తక్కువ ఉందంటే ఆటోమేటిక్గా జింక్ అనేది కూడా యాడ్ అయిపోతుంది. కాకపోతే ఐరన్ ఫాలిక్ యాసిడ్ జింక్ కాకుండా కూడా ఇంపార్టెంట్ అనేది ఇవి ఉంటున్నాయి, ఈ మైక్రో న్యూట్రిషన్ ఇది ఉంటుంది. సో ఈ మైక్రో న్యూట్రిషన్ మీకు తక్కువగా ఉన్నది అంటే డెఫినెట్గా ప్రాపర్గా టైంకి ఎగ్ రిలీజ్ కాకపోవడం ఇది ఒక రీజన్ అనేది ఉంటుంది. సపోజ్ మగవాళ్ళు ఉంటే దాంట్లో స్పర్మ్ రిలీజ్ అనేది లేకపోతే ప్రాపర్ క్వాలిటీ ఆఫ్ స్పర్మ్ అనేది రిలీజ్ అనేది అవ్వకుండా ఉంటుంది. అండ్ దీంతోపాటు ఎక్కువగా స్ట్రెస్ ఉండడం. సపోజ్ మీకు అన్ని రిపోర్ట్స్ నార్మల్ ఉన్నాయి, ఈవెన్ మైక్రో న్యూట్రిషన్ లెవెల్లో కూడా మీ డయట్ చాలా బాగున్నది, మీకు మైక్రో న్యూట్రిషన్ ఉండకపోవచ్చు అని మీరు డిటెక్ట్ చేస్తున్నారంటే మీకు స్ట్రెస్ అంటే మెంటల్ అండ్ ఫిజికల్ స్ట్రెస్ రెండు ఉండొచ్చు. కాకపోతే మనం చూసిన కండిషన్స్లో మెంటల్ స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. లేట్ నైట్ పండుకోవడం, ఏదో ఒక రీజన్ వల్ల లేట్ నైట్ పండుకోవడం, ఇవన్నీ కూడా మనకు అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీలో మిస్సెలేనియస్ కేసెస్లో ఇది ఇఫెక్ట్ అనేది చేస్తున్నది. సో సపోజ్ మీ క్లినికలీ మీ రిపోర్ట్స్ అన్ని నార్మల్ ఉన్నాయి అయినప్పటికీ మీకు ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే మీకు ఈ ప్రాబ్లమ్స్ ఉండే ఛాన్సెస్ అనేది ఉంటుంది. మీరు దీనిపైన వర్కౌట్ చేసి మీరు మీ ఇన్ఫర్టిలిటీకి డెఫినెట్గా రివర్స్ అనేది చేసుకోవచ్చు. పీసీఓడి ఉంటే ఇన్ఫర్టిలిటీకి దారి తీస్తుందా? సో జనరల్గా మనం చూసే కండిషన్స్లో పీసీఓడి అనేది సపోజ్ మీకు ఎప్పుడు కూడా స్టార్టింగ్ నుంచి ఉన్నది, చిన్న ఏజ్ నుంచి ఉన్నది అండ్ ఈవెన్ ఆఫ్టర్ మ్యారేజ్ కూడా మీకు పీసీఓడి అనేది క్లియర్ అవ్వలేదు, నార్మల్గా మీరు దీనికి ట్రీట్మెంట్ తీసుకోలేదు అంటే డెఫినెట్గా యానోవ్యులేటరీ సైకిల్స్ అనేది జనరేట్ అవుతుంది. అంటే ఎగ్ రిలీజ్ ప్రాపర్గా కాదు. ఈ ప్రాబ్లం వల్ల డెఫినెట్గా పీసీఓడి ఉన్న వాళ్ళకి పీసీఓడి క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది. అదర్వైజ్ ప్రెగ్నెన్సీ రావడం అనేది పీసీఓడి కండిషన్స్లో డెఫినెట్గా ఇది ఒక ప్రాబ్లం అనేది క్రియేట్ చేస్తుంది. ఓకే అండి, మెయిన్గా అంటే పర్టికులర్గా డయట్ ఏమైనా ఉంటుందా పీసీఓడి? సో జనరల్గా పీసీఓడి కానీ థైరాయిడ్కి ఒక ఇంపార్టెంట్ డయట్ ఉంటుంది. దాంట్లోపల మీరు ఏది తీసుకోవద్దు అంటే మీరు ఏది చెయ్యదు అది మీరు ఫస్ట్ అర్థం చేసుకోవాలి. అంటే ఎక్కువగా వైట్ ఫుడ్స్, ఈరోజు మనం చూసేది ఏంటంటే చిన్నపిల్లలు కూడా జనరల్గా బ్రెడ్స్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు అండ్ లైక్ చేస్తూ ఉంటారు. ఇది కంప్లీట్గా మీ ఫుడ్లోకి వెళ్ళి మీరు అవాయిడ్ చేసేయాలి. సెకండ్ వచ్చేసి కంప్లీట్గా మీరు ఎక్సర్సైజ్ లేకపోవడం, అంటే మీ బాడీకి కంపల్సరీ ఎక్సర్సైజ్ కావాలి. బికాస్ హార్మోన్స్ అంటే ఏంటిది, హార్మోన్స్ అనేది ప్రోటీన్ ద్వారా ఫామ్ అవుతుంది. రిలీజ్ ఎప్పుడు ప్రాపర్గా జరుగుతుంది, మీ ప్రాపర్గా యాక్టివిటీ ఫిజికల్ అండ్ మెంటల్ యాక్టివిటీ ఉంటే హార్మోన్స్ కరెక్ట్ టైంకి రిలీజ్ అవుతుంది. సో ఇవి రెండు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఒక హెల్దీ డయట్ తీసుకోవడం, హెల్దీ డయట్ అంటే మీరు రైస్ మానేయడం అది హెల్దీ డయట్ కాదు. కాకపోతే హెల్దీ డయట్ అంటే ఒక బ్యాలెన్స్డ్ డయట్, దాంట్లో అన్నీ కూడా ఉండాలి, ప్రోటీన్ ఉండాలి, విటమిన్స్ ఉండాలి, కార్బోహైడ్రేట్స్ ఉండాలి. కాకపోతే ఏది కూడా ఎక్స్ట్రీమ్ అనేది కాకుండా ఉండాలి. అంటే ఏదైనా కూడా ఒకటి అతి అనేది ఉండదు. చాలామంది ఓన్లీ ప్రోటీన్ అంటే ఎక్కువగా హెవీగా ప్రోటీన్ తీసుకుంటుంటారు, అది కూడా జరగొద్దు. అండ్ ఏదైనా కూడా అబ్నార్మల్గా తక్కువగా తీసుకోవద్దు. సో ఇవి రెండు కండిషన్స్, థైరాయిడ్, పీసీఓడి అండ్ ఇన్ఫర్టిలిటీ, ఈ మూడిటికి మీరు అర్థం చేసుకోవాల్సింది ఈ కరెక్ట్ డయట్ అనేది ఉంటుంది. ఓకే అండి, థైరాయిడ్ గురించి, పీసీఓడి అలాగే ఇన్ఫర్టిలిటీ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ. ఇది బట్టి డాక్టర్స్ టైం. నెక్స్ట్ న్యూస్ అప్డేట్స్ ఉంటాయి. స్టే ట్యూన్ టు సాక్షి.